వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు మనం చాలా టేస్టీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పన్నీర్ ఓట్స్ కట్లెట్ తయారు చేద్దాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీలో నేను ఓట్స్ వాడుతున్నాను. ఓట్స్ వల్ల ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి కడుపు కూడా ఎక్కువసేపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఓట్స్ తీసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసి మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేయాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ పన్నీర్ తురుము, హాఫ్ కప్ క్యారెట్ తురుము, పావు కప్పు క్యాప్సికమ్, హాఫ్ కప్పు బియ్యపిండి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పావు స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ముందుగా గ్రైండ్ చేసిన ఓట్స్ పౌడర్, సన్నగా తరిగిన కొత్తిమీర, హాఫ్ స్పూన్ పసుపు వేసి వాటర్ జల్తో మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేదండి ఒక్కసారిగా పోయకూడదు, కొంచెం కొంచెంగానే పోయాలండి. కొద్దిగా మిశ్రమాన్ని బాల్స్ లాగా చేసి అరచేతిలో పెట్టి వేరే హ్యాండ్ ప్రెస్ చేస్తేనండి రౌండ్ షేప్లో వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక కట్లెట్స్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకుంటూ మంటను మీడియంలో ఫ్లేమ్లోనే ఉంచితే క్రిస్పీగా లోపల మాత్రం సాఫ్ట్గా ఉడుతాయండి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాంటి కట్లెట్స్ని సాయంత్రం టీతో తింటే చాలా బాగుంటాయండి. మీ పిల్లలు పన్నీర్ తినడానికి ముందుకేస్తున్నారా? అయితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే అందులో పన్నీర్ ఉందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు, ఎంతో ఇష్టంగా మొత్తంగా తినేస్తారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.